జీవితం సాగించుకుందామని అత్తవారింటికి వచ్చేసాడు సంవత్సరం. మామయ్య ఎవరయ్యా? ఎవరు ఏలుడు? నేను మామయ్య. ఏంటి తోరణ పాకలేంటి మామయ్య? మీ అల్లుడైన సంసోనుడి. సంసోనుడా? అవును. చచ్చిపోయిన నేను పడిపోయి చాలా అయింది. అందరూ అప్పుడైనాను కానీ వచ్చిన పోయేంటి? అదేమిటి? నా భార్యను తీసుకుని వెళ్ళాలని వచ్చాను. చూడు ఏంటి ఈ వార్తలో నేను భార్యని రెండో అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. భార్యనే రెండో అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. మరొకడు ఆయనతో పని చేశాను. భర్త పట్టుకుని కదా భార్యని ఇంకోటి ఇచ్చి వివాహం చేశాడు. దుర్మార్గం వాస్తవే. కోప్పడబోకనే. ఎందుకంటే పొరపాటు జరిగింది. నా భార్య నాకు చిన్నది, చూడు చక్కగా చిన్నది. నీకు సంసోను కోపమద్దయ్యా. అది బలాంటి భయ సంసోను బాగుగా ఆమె కంటే మరి చిన్నది అమ్మ జంట నేర్చున్నది. కానీ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తన భార్యని కూడా వివాహం చేశారంటే మనస్సు ఎలా ఉంటుంది? అవును, చాలా బాధపడుతున్న సంస్థ లాభం లేదని పని తాపం లాభలేక అత్తమానమిత్ర బంధుమిత్రాలను అసక్షమ అయ్యో బయలుదేరి వెళుతుండే నాయన సరికాలం రోజులు నక్కల కూతురు పెడుతున్నవి. అయితే ఆ కూతురు పెడుతున్న నక్కలను చూసి అనుకున్నాడట, ఈ దుర్మార్గం వ్యవస్థగా నేను గెట్టలేదు కనుక నక్కలు కూడా నేను గెట్టలేదు కదా అనుకున్న దేవుని శక్తితో అన్నయ్య 300 నక్కలే మరి ఉరికి పట్టిన తోకను ఒకటంతా కట్టాడు. మధ్యన డ్యూటీలు కట్టి డ్యూటీలకి నిప్పండించి అదిగో తోలి కొట్టెరా పంటశాలతో చూడు నక్కలానే మంటగా చూడు నక్కలు పంటశాల పైన కూడా కాల్చివేశాడు. ఆనాటి కాలంలో ఫిలిస్తీ సోదరుడు తరహా రైతులందరూ కూడా చేరుకుని సంకలు పాడైనటువంటి ఫిలిస్తీన్ ఆలోచించారు. వాడు నక్కల సంసోనే బలివాళ్ళ ముఖ్యమైన పట్టుకోవడానికి వచ్చే స్వాయాన్ని బాధిస్తుంటే సంసోని కట్టి బంధించి ఆ జనసమూహాన్ని తొక్కి చంపేశారు. సంసోన దాహబాధతో దేవుని ప్రార్థించగా ఆ యొక్క సంసోన ప్రార్థన ఆలకించిన దేవుడు లేహిలో ఉన్నటువంటి గోతులు చేసగా ప్రవాహం సంసోన దాపునికి రాగా 3 దోషులను నీళ్లు తాగి ఆ స్థలం మనకు రామట్లే అని పేరు పెట్టి అక్కడి నుంచి గాజాపట్నానికి వచ్చాడట. గాజాపట్నంలో చూస్తే వేస్తాపన కాలం గడుపుతుంటే గమనించారు. మధ్యరాత్రి వేళ గాజాపట్నం తొలి ద్వారం దాపున ఇనపోలను ఎత్తడి వలన మాటి వేశారు. సంసోన దేవుని వరను చూసిన సంసోన దేవదేవుని కదలసరా ఆత్మహనాడు అవి పట్టారా అవి పట్టారా సోదర పదవకేటికి అవరేలకు మోసలవలే వెనకలాగి ఎప్పుడూ నిద్రను కొండలోకి విసిరిపెట్టి
ఆ లోయనేసరికి వచ్చే సంసోన్ అన్న బిగ్గబలతో నొక్కి చంపేశాడు. అయితే ఇక్కడ లాభం లేదు. ఎటు చూసిన వేటాడుతున్నారు, వెంటాడుతున్నారు. ఎవరికి కనిపించకుండా ఇక్కడ రహస్యమైన స్థలం దగ్గర లోపలికి వెళ్ళాలనుకున్నాడు. సంసోన్ ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడికి వచ్చాడు. సూర్యకులో ఏ వీధి దాపునకు చేరగలిగినా సూర్యకులో ఏ వీధి దాపునకు చేరుకున్నాడే నివాసము చేయుచున్నదట. వేసగ నివాసము చేస్తుంది దిలీలని పేరు కలిగిన అందగట్టె. ఎప్పుడైతే ఆ తెలియక షొరేకులో ఉండగా సంసోను రాజ్య మార్గంలో వెళుతుంటే చూసినాయన వెతుగలమసి అవును 6 అడుగుల ఆజానబాహుడు దృఢమైన శరీరం కలిగిన వాడు. అది ఇతను కొంతకాలం నా దాపుకుంటే బాగుంటుంది అని చెప్పి సంసోను కవించి వారిద్దరు కూడా చక్కగా ప్రేమ జీవితం జీవిస్తున్నారు. అయితే మిత్రమా, ఈ విధంగా కొంతకాలం గడవగా సంసోను యొక్క రహస్యం తెలుసుకోవాలని ఎలాగో తన దిలీలను ఓడవేసుకుని ఆ యొక్క రహస్యం తెలుసుకుందామనుకున్న స్త్రీలు కొన్ని రత్నాలు తన వజ్రాలు బహుమానమిచ్చి దిలీలకిచ్చి అంటున్నారట. మా దిలీల సంసోనున్న బలరహస్యం ఏమిటో మాకు తెలుసుకుని చెప్పతే వరహాలు బహుమానం ఇస్తాము అని చెప్పగా అనుకునైనా ఆ వరహాలకు తన ఆశపడిన దిలీల వీడి కాకపోతే ఇంకొకడు కాబట్టి వీడెవడు నాకు ముక్కు ముఖం తెలియదు కదా. సంసోను వీడు రహస్యాన్ని తెలుసుకోవాలి అనుకుని ఆ శత్రువుని చెప్పిన మాటలు విని అతను రహస్యాన్ని తెలుసుకుని తన ఫిలిస్తీన్ల చేతకు అప్పగించడానికి సిద్ధపడుతుంది. ఒక రోజున దిలీల సంసోను తిరిగి అప్పుడు కూర్చుంటదట. నవ్విస్తూ కవ్విస్తూ అతనితో ముచ్చటిస్తూ అంటుంది, సంసోను నీవు చాలా బలమ కలిగిన వాడబట కదా, సింహాన్ని బలిగలిగి చంపేసేబట కదా, 2000 ఫిలిస్తీన్లను ముసుగులకు వచ్చేవట, బిడ్డ బలముతో ఒక్కొక్కరిని తొక్కి చంపేసేవట. ఈ గాజాపట్నం ప్రజలకేటలు కనుక అంతరి బలశాలుడు సంసోను నాకు దొరకటం నా అదృష్టం కదా. సర్వాన్ని ఇప్పుడు నీకు అర్పించాను. ఓ సంసోను, సంసోను నిన్ను చూచిన తోడలు లేచిన నేను ఎన్నో తిరిగి తోడలు పొలకించను అందుకో తన రహస్యం తెలుసుకోవాలని సంసోనుని తన రహస్యం బలహీనుడిగా మారి విధానం చెప్పమని ఆలోచించాడు. ఆనాటి కాలమున సరోజనారు రహస్యాన్ని తీసుకువెళ్తారు. అయితే దిలీల మనస్తత్వం పెరిగిన వాడనక ఏమో మనసు ఎలా ఉందో నాకు తెలియదు. అవును కనుక ఏదేమైనా ఒక చిన్న అబద్ధం ఆడితే బాగుండని అని చెప్పి సంసోను అంటున్నాడు, ఎదిగొచ్చుడుము నా యొక్క శరీరం సత్త నిర్వహించ
సభలో 7 తెచ్చి తెచ్చి. నన్ను తీసి బలమైన మూకులుగా తయారు చేసి శిరం మొదలుకునే పాదాలు దాపు చుట్టి పొరలు పెట్టి తాళ్ళకు నీళ్లకు వేరు ఉన్నది తాళ్ళు పైన నీరు పోయి గట్టిగా శరీరం ముడుచుకుపోయి నేను బలహీనుడిగా మారుతాను ఆ విధంగా మిత్రమా కడుమలను తీసుకుని వచ్చి నాళ్ళు తీసి బలవ కలిగిన మూకలు వేసి శిరం మొదలుకున్న పాదాల వరకు చుట్టి పొరలు పెట్టి తాళ్ళపైన నీరు పోస్తుంది కదలక మొదలక పడి ఉండగా సంసోను అదే బలము తగ్గినది అని అనుకున్నది మెల్లగా సైడ్ చేస్తే రమ్మని మెల్ల వచ్చి తట్టుకుంటే సంసోనుడికి శత్రువులు ఉన్నదట అనుకునైనా ఎప్పుడైతే సంసోను యొక్క మాటలు విన్నాడు ఏరి ఏరి మీరు శత్రువులు అంటూ ఎదురు ఈ విధంగా తన తాడు కొట్టుకున్న తాండవాడాడు ఒక్కొక్కడు తొక్కి చంపేశాడు అయితే దిగిలు అనుకుంది చిన్న బద్దం ఆడాడు నిజం చెబుతాడు అనుకున్నాను ఎంత బలం ఉన్నదా నీవు నాకు బల రహస్యముడు చెబుతున్నా చెప్పా ఇది మంచిది కాదు నీవే సర్వస్వని నమ్ముకున్నాను నాకు చెప్పవా అని బెతమని ఆడింది అప్పుడు అనుకున్నాను నిజంగా చెబితే ఏమోని మెల్లగనైనా సంసారం వెళ్ళగా ఇంకొక మాట స్థిరము తన శిరోజములు చూడగా భారము ఉన్నవి కదా 7 జడలెల్లి భూస్థలం దాపునకు బలమైన గురములతో భూస్థలములకు కొట్టివేస్తే నా బలము నాలో నుండి పోతుంది ఎప్పుడైతే దినేలతో సంసోను చెప్పగా ఆ విధంగా కూడా తన 7 జడలల్లి బలమైన మగ్గప మేకులతో మలాట్లు పెట్టి కొట్టించింది అయినా సోదర దేవుని యొక్క శక్తి ఎక్కడికి పోతుందండి బలము తగ్గలేదు బలమైన గుణపములు ఒక్కసారి తలగించి ఆ గుణపములు విసిరి కొడుతున్న క్రీస్తు గుండెలలో కూర్చుకుని అంబాలు అర్చిస్తారు చంపేసి అప్పుడు నాకు తెలియలా సంసోనుడు ఇవే సరస్వని నమ్మినందుకు నాకు ఇంతని అబద్ధం మాటలు చెబుతావా నేతి గరులు ఎంతుందో బంగారం ఇచ్చిన బంగారం ఎంతుందో అలాగనే మగవారి మాటలు అంత నిజమున్నది కాదు మీ మాటలు నమ్మకూడదు సంసోను నీకు నాకు మరి పొత్తు కుదరదే మగవారి మాటలు నమ్మరాదు వెళ్ళి వెళ్ళమని గంటి వేసిన నీకు నాకు కుదరదని చెప్పి మెడబట్టుకుని తన ఎలుపులకు గంటి వేసి తలుపులు బంధించింది అప్పుడు చూడగా ఇంటి వెళ్ళవలసి లేక సంసోనులో తన సాతాను ప్రవేశించగా సంసోను అంటాడట దిలీలా నీకు దండం పెడతాను దిలీలా ఈ సమయంలో అర్ధరాత్రి సమయంలో మెడబెట్టి బయటికి గంటి వేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలో దిలీలా తలుపు తీయి దిలీలా నీకు దండం పెడతాను దిలీలా అయితే నాలో ఉన్న రహస్యమని కావాలి కదా తప్పకుండా అంటూ ఆయన సంసోను తన రహస్యమని చెబుతున్నాడు నన్ను నేత ముంచిన పాల ముంచిన నీవే దిలీలా శిరమున తీసిన బలము నేడు మరి శిరోజముల తల వెంట్రుకలు తీసివేస్తే నా బలహీనుడిగా మారిపోతానని చెప్పారు ఇక్కడ మొదలుకొని ఇప్పటి వరకు నా తల మీద మంగళ కత్తిలేదు క్షౌరం చేయట్లేదు ఎప్పుడైతే శిరోజములు తీసివేయబడతాయో నా బలం నాలో నిండిపోతుందనే బలహీనైపోతాను రాగా ద్రాక్షరసమని పోసి పీకల దాకా మొత్తంలో ముంచి వేసింది సంసోనుని మంచి నైపుణ్యం గల మంగళవారిని కూడా మాట్లాడుకుని అనుకుంటా ఓ మంగళవారనయ్య ఓ అన్నయ్య మంగళ పని చేసే
చేసేవాడా సంగతి అంతా తెలియవాడా మంగళ పని చేసేవాడా సంగతి అంతా తెలియవాడా భంగము చేయకు కార్యము భంగము చేయకు కార్యము సీమ చుట్టూ లేసిన చీటి మాటికి ఏమి శబ్దము చేయక నీవు రామమనందుక తీసివేయరా భంగము చేయకు కార్యము మంగళవారిని ప్రాణానికి ప్రాణమని తీసుకొచ్చింది. అయితే సంస్వర మరలా తన అక్షరస్సును పేకల దాకా తాపించి మేల్కోకుండా ఉండాలని మొత్తంలో ముంచి వేసిన దీల ఏం చేస్తుందా చక్కగా జ్వల పాటలు పాడుతున్నా గురుడు దువ్వుకుంటూ లాలించి బుజ్జిగించి జ్వాలపాడుతున్న దువ్వుకుంటుంది సంసారి మించాను రాజా సల్లాని సిరుగాలి మెల్లింగా వీసే కాసే మల్ల పూసే సల్లాని సిరుగాలి మెల్లింగా వీసే స్వప్నాలలోనా సర్గాలలోనా స్వర్గాలలో దేవదానాలు ఉంటూ హాయిగా నిద్రించవో రాజా హాయిగా నిద్రించవా హాయిగా నిద్రించవా సాటు మాట గట్టగా నేర్పరికర మంగళవాడు వచ్చి ఆనాడు తల్లి గర్భము నుంచి జన్మించిన మొదలుకొని ఇప్పటి వరకు ఈయన శిరోజముల తల వెంటగులు మొదలైన దైవమా మూడు పాయిలగా శిరోజములను తీసివేసిన అయ్యో పరమలేని పరాహీనుడగానిక మిగిలిన సోదరా అయ్యో దైవ శక్తి తన నుండి నేడు మరి వెళ్ళిపోయినమ్మా ఈ విధంగా ఎప్పుడైతే బలహీనుడిగా మారిపోయాడు అది కోసం మెల్లగా సైగ చేసింది పిలిచి సోదరుడు వచ్చి తగ్గకుండా లేపగా ఎప్పుడు కానీ శక్తి ఉన్నదా దేవుని యొక్క బలం ఉన్నదా అయ్యా బలమ లేక మరి సంసోను యొక్క బావుడనే అయ్యో మన మల్ల కాలుచున్న కడ్డీలను తెచ్చారే అయ్యా సంసోను రెండు ఒకటిలు పొడిచి వేసిరారా అయ్యా బాధ కోరలేక సంసోను బాబు చాడే ఈ విధంగా
సోదరా రెండు కళ్ళు కూడా లేకుండా తన పొడిచి వేశారు ఫిలిస్తీన్లు. అయితే రెండు కళ్ళు తీసివేసి సంసోను గాజా పట్టుకున్నటువంటి ఆ యొక్క సరసాల గాలును తిప్పి చెప్పిన మాటలు తోసిపుచ్చి నీ ఆజ్ఞ ధిక్కరించి తిరిగి ఉన్నాను దేవా. ఆజ్ఞ ధిక్కరించిన మహాపాపముని ఎరిగి కూడా నేను తప్పు చేశానయ్యా దేవా. నీ ఆజ్ఞ ధిక్కరించిన మహాపాపము పాపమునికి జీతము మరణమని తెలిసి కూడా నేను తప్పు చేశాను దేవా. దేవా ఆజ్ఞ